వాయిదా కుదరదు, నువ్వు నెక్స్ట్ విచారణలో చేయాల్సిందే. ఎందుకు చెప్పరు జడ్జి గారు? వాయిదా అడగగానే ఎందుకు ఇస్తున్నారు? రేపు తేల్చాల్సిందే. ఎందుకు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏడాది లోపని. అదే కదా. అవును. మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఎట్ట వదిలేసింది? తేల్చేయండి. ఇంకొకటి, శిక్ష పడ్డ వాళ్ళకి సంబంధించి నేను ఇందాకంది లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష పడ్డాకాడు తిరుగుతున్నాడు. ఎట్లా తిరుగుతున్నాడు? ఏకంగా యూపీఏ చైర్పర్సన్ అవ్వాలనుకున్నాడు ఐఎన్డీఏకి వాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఒక సామాన్య పౌరుడుగా, ఒక విద్యావంతుడిగా శిక్ష పడ్డటువంటి వాళ్ళు అనర్హులు అవ్వాలి అని కోరుకుంటా నేను. 6 నెలల శిక్ష పడ్డా సరే అనర్హుడు అవ్వాలనే కోరుకుంటా. కానీ ఇవాళ ప్రతీకార రాజకీయాల్లో తప్పని నేనే భావిస్తున్నా. ఎందుకని? ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు, ఒక ఆడపిల్లతో కేసు పెట్టిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు, లేకపోతే నేను చెప్పినట్టు ప్రభుత్వ కార్యాలయాల్లో ధర్నా చేసినా కూడా ఈ కేసులు పెడుతున్నారు. ఇలా తప్పుడు కేసులతో ప్రత్యర్థుల్ని అణచివేస్తుంటే అప్పుడు ఎట్లా శిక్షలు? అప్పుడు దాని ఆధారంగా రేపు చేస్తే గనక రాజకీయ నాయకులు అందరూ అన్యాయం అయిపోతారు. అప్పుడు ఎవడొస్తాడు పోటీకి? ఏం చేయాలి అప్పుడు? కాబట్టి ఇదేంటంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది. కానీ ఇప్పటికిప్పుడు తేల్చేయడం అనేది సాధ్యం అవుతుందా సార్? దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి కేసులు అని చెప్తున్నారు. వాటిని ఇప్పుడు ఇమీడియట్ గా ఏడాది